హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ లైఫ్. సో ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గోబీ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా తెలుసుకుందామండి. సో ముందుగా వచ్చేసి చిన్న సైజు గోబీ తీసుకోవాలండి. అవి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. సో దీంట్లో ఈ గోబీలో ఉన్నటువంటి కాండం అయితే అవసరం లేదండి. సో పైన ఫ్లవర్ వరకు చాలు. సో చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి ముక్కలండి ఇలా చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది బాగా హీట్ అవ్వాలండి. సో హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో వాటర్ అనేది హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇలా వేసుకోవాలి. ఇవి రోలింగ్ బాయిల్ అనేవి అవ్వాలండి. సో చూసారు కదా, ఇలా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక 70% కుక్ అయిన తర్వాత దాన్ని స్ట్రైనర్ సహాయంతో ఆ ముక్కలన్నీ సపరేట్ చేసుకోవాలి, వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో డీప్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 2 చెంచాల మైదా పిండి అండి. 2 చెంచాలు తీసుకోవాలి, అది కోటింగ్ కోసం అండి. అండ్ 2 చెంచాల కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీనెస్ వస్తుంది. సో చాలా టేస్ట్ బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా ఈ విధంగా ముక్కలకి పట్టించుకోవాలండి. ఈ కార్న్ఫ్లోర్ అండ్ మైదా ఈ రెండింటిని వేసుకోవాలి. గోబీ ముక్కల మీద వేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత దీనిలో తగినంత కారం అండి. సో ఈ క్వాంటిటీకి నేను 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. మీకు కావాలి, ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు అండి. సో నాకైతే ఇది సరిపోతుంది, అందుకే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పైనుంచి మొత్తం కలుపుకోవాలి. సో ఈ విధంగా చూపించిన విధంగా కలుపుకోవాలండి, ఎక్కడ పొడి పెట్టి లేకుండా. దీనికి వాటర్ అయితే అవసరం లేదు. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయ్యే వరకు దాన్ని కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని బ్యాచ్ల వైజ్గా ముక్కల్ని వేసుకోవాలండి. ఈ గోబీని చూసారు కదా, అన్నీ ఒక్కసారి వేయొద్దు. ఒక్కసారి వేస్తే ఏమవుతుందంటే ఆయిల్ అనేది చిమ్ముతుంది పైకి. సో చేతుల మీద కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూపించిన విధంగా. సో ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే ఆ ముక్కలు అనేవి దగ్గరగా వచ్చేసి అతుక్కుంటాయి. సో కలుపుకోవడం వల్ల అవి విడిపోతాయండి. సో చూసారు కదా, ఈ విధంగా మనం ఆ ముక్కలన్నిటిని సపరేట్ చేయాలి. ఇలా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత, డీప్ ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలండి. మనం టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆయిలీగా ఉండదండి. సో బాగుంటుంది చాలా. మరి ఆయిల్గా ఉన్నా కూడా అంత గోబీ అనేది అంత బాగుండదు తినడానికి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. 2 చెంచాలు ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. సో ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి, ఒక 2-3 మినిట్స్. పచ్చివాసన కూడా పోతుంది. తర్వాత చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. సో వెల్లుల్లి వేయడం వల్ల ఏంటంటే మనకి చాలా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో వెల్లుల్లి కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. సో ఒక 7-8 వేసుకుంటే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. సో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒకసారి అన్నిటిని కలుపుకోవాలండి. పచ్చిమిర్చి ఇట్లా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో చూసారు కదా, అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ కలుపుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కలుపుకొని ఒక 2-3 మినిట్స్ చేసుకోవాలి. అవన్నీ కూడా కొంచెం వేగాలి ఆయిల్లో. ఇలా కొంచెం కలర్ చేంజ్ అనేది అవ్వాలి.
అప్పుడు మాత్రమే బాగుంటుంది, పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు. సో ఇలా కలర్ మొత్తం కొంచెం చేంజ్ అయిన తర్వాత దాంట్లో దంచి పెట్టుకున్న మిరియాల పౌడర్ అండి. మిరియాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మనకి ఆ ఘాట్ అనేది తగులుతుంది. అట్లా కచ్చాపచ్చాగా దంచుకున్నానండి నేను. సో 1 స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. కావాలి అంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను మాత్రం 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. 1 స్పూన్ వెనిగర్ యాడ్ చేయాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. సో అన్నీ కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ ఇట్లా కుక్ అవ్వాలి. దీంట్లో 1 స్పూన్ టమాటో కెచప్ కానీ టమాటో సాస్ కానీ యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నిటిని ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇది మొత్తం కూడా ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తే మాడిపోతుంది. సో మనకి మంచూరియా అనేది రావు బాగా. సో ఇలా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఇలా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ గోబీని కూడా, ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ మొత్తం కూడా వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఆ సాస్లు అన్నిటికి కూడా గోబీకి పట్టే విధంగా కలపాలండి. కలుపుకొని మరీ అస్తమానం కలుపుతూ ఉంటే కూడా ముక్కలన్నీ కూడా అయిపోతుంటాయి. సో అలా కాకుండా ఉండాలి అంటే ఒకసారి ఆ ప్యాన్ని కలపాలి. పైనుంచి కిందకి ఇట్లా అప్ అండ్ డౌన్ ఇట్లా చేస్తూ ఉండాలి, ఎగరవేయాలి. సో ఇలా ఎగరవేసుకుంటే ఏంటంటే ముక్కలు ఏమి కూడా డిస్టర్బ్ అవ్వవు, నీట్గా ఉంటాయి. చూసారు కదా, ఇలా ఈ విధంగా రెడీ అయిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. సో ఫైనల్ టచ్అప్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. సో ఈ చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఈ విధంగా ఆనియన్ అండ్ లెమన్తో గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.